ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరా. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరి సగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధు జనం. నరేష్ నువ్వు ఆ పని చేయి, అరే నువ్వు ఈ పని చేయి. నువ్వు మాత్రం ఈ పని చేసుకుంటున్నావు. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. ఇదిగో మన కూతురు ఎంగేజ్మెంట్ మన తాహత్ తగ్గట్టు అంగరంగ వైభవంగా జరిపించాలి. అలానే జరిపిస్తున్నా కదే. రాంప్రసాద్ ఇల్లరా చెప్పండి. నా కూతుర్ని ఎలా పెంచానో తెలుసా? అబ్బాయిల్ని చూస్తే ఆమెడు దూరం పారిపోతుంది. మరి ఇప్పుడు పెళ్ళికొడుకు అబ్బాయి పర్లేదా? ఇగో రాంప్రసాద్, నా కూతురు అని గొప్పలు చెప్పడం కాదు గాని నా కూతురు నా పోలికేనాయా. మంతవుతుందా ఎరా బాబు, అరేంజ్మెంట్స్ అన్ని ఓకే కదా? ఓకే. ఏమైంది? భజంత్రి వాళ్ళు లేరు, ఇంతవరకు లేరు. నువ్వేం చెప్పావు? ఏం చెప్పాను? ఇక్కడ వాగిస్తే పక్కూర్లు నిమించాలన్నావా? అవును. అందుకని పక్కూర్లో పెట్టా. మరి అక్కడ అయితే ఇక్కడ వినిపించాలి కదా. ఆ పక్కూర్లు వినిపిస్తున్నాయట. ఒరే బాబు, అమ్మా ఇట్రా. చెప్పండి అమ్మా. ఎంగేజ్మెంట్ ఏర్పాట్లన్నీ బాగా జరిగాయా? ఏం బాగా జరగట్లేదు. టిఫిన్లు అయితే అస్సలు బాగాలేదు, ఉప్మా అయితే అస్సలు బాగాలేదంట. అంటా ఇంటా కుంఠా కాదురా కుంక. నువ్వు తిన్నావా? 2 ప్లేట్లు తిన్నా. వామ్మో, ఈ బాగోపోతేనే 2 ప్లేట్లు తింటే బాగుంటే ఇంకెంత తింటాడు? సరేరా, ఏర్పాట్లన్నీ ఇక్కడ జరుగుతుంటే నువ్వు పక్క ఊర్లో కుక్కలను తోలుతున్నావంటేంటి? ఊర్లో పెళ్లి కుక్కలు హడావుడు అంటారు కదా, మన ఊర్లో కుక్కలు లేవు, అందుకే పక్క ఊరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నా. మన ఊర్లో కుక్కలు లేకపోవడం ఏంట్రా? కుక్క. రాంప్రసాద్ గారు, గులాబ్ పూలు వాడిపోయి కొంచెం నీళ్ళు చల్లుతారా? నా మీద కాదండి, నువ్వు వాడిపోయావు. నాకు అర్థం అవదు. మామగారు తాతగారికి ఎంత కూర్చోబెట్టారండి మీరు? ఎవడ్రా తాత? ఓ సారీ, నేను పెళ్లి కూతురికి బావా. అది చేసుకుంటే తీసుకుంటే నన్నే చేసుకోవాలి. పెళ్లి కూతురు బావంటే పెళ్లి కూతురు ముసలిదేనా? నువ్వు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావు గాని. ఏమైంది? ఇంత చండాలుడితోనంటరా నా పెళ్ళయ్యేది. అది నిజమే అమ్మా. అమ్మా నీ పేరేం పేరు? ప్రియాంక సింగ్. పాట పాడొచ్చుగా. సింగ్ అంటే సింగర్ ని కాదు. ఓకే. ఎవరు యాపిల్ తెమ్మన్నా? ఏవిరా తెచ్చినా? 2 యాపిల్ తెమ్మన్నా కదరా. నువ్వేమన్నావు? పైనాపిల్, నార్మల్ యాపిల్ తెమ్మన్నా. పైన ఉంటే ఏమంటారు? పైనాపిల్. కింద ఉంటే నార్మల్ యాపిల్. చింత బ్యాడ్ అవుతారు అనుకోలేరా. ఒక్క నిమిషం, నువ్వు మంచి గుడ్డోడు చెప్పు. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. రెడీ, టైం ఉంది. తీసుకో. రాంప్రసాద్ ఇట్లా సార్ ఈవెంట్ మేనేజర్ కదా నువ్వు, ఎక్కడి పనులు అక్కడ అయిపోతే ఎలానయా? ఇలాగైతే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేస్తాం. అయ్యో అలా అంటారంట బాబు. మా ఈవెంట్ మేనేజ్మెంట్ లో ఇప్పుడు వచ్చి ఏ ప్రోగ్రామ్ ఫ్లాప్ అవ్వలేదు. సూపర్ చేస్తాం. మీకు విషయం తెలుసా? మా ఓనర్ గారు, మా యాంకర్ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకొస్తున్నారు. అదిగోండి ప్రేమ జంట వచ్చేస్తుంది. ఎవడ్రా పువ్వుల్లో మరమరాలు రూపాయి కాసులు వేశారు? ఆవిడ బతికే ఉన్నాడు. ఎంతకు తెగించారా మేడం? నాకు సిగ్గేసేస్తుంది మేడం. బా మీకేంటి, మీకు పెళ్ళంటే మా అందరికి సిగ్గేస్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒక్క నిమిషం, మేము పెళ్లి కూతురు తీసుకొని వచ్చాం. పెళ్లి కొడుకు ఇక్కడ. హలో, మరి మేమెవరిని తీసుకొచ్చాం? అయినా ఎక్కడో కొడుతుందండి. ఏమ్మా అసలు ఎలా ఒప్పుకున్నావమ్మా? ప్రేమించాను కదండి, తప్పదు కదా. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఏమ్మా మరి మీ సైడు ఈ బావలు మేనమావలు ఎవరు లేరా? నేనున్నాను మేడం, బావనే. బా, నీ బాధ పగోడికి కూడా రాకూడదు. నాకు ఇప్పుడు అర్థమైందిలే అమ్మా. ఒరే ఈవెంట్ చెప్పమ్మా. వాడేనా పెళ్లి కొడుకు? వాడే. పెళ్లి కూతురే వాడి కూతురులా ఉంది, వాడు పెళ్లి కొడుకు ఏంట్రా? ప్రేమ గుడ్డిది బామ్మ. ప్రేమ గుడ్డిదైనా పర్వాలేదు, మరి ఇంత పొట్టిగా ముసిలిగా ఉంటే అందరి ముందు పరుగు పోయిందిగా. దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయ బామ్మ. నీకెట్ట చేస్తావు? ఆడికే చేయలేనాడు, నీకెట్ట చేస్తావురా? వదిలిపోయిన వంకాయలా ఉన్నావురా.
నాకన్నా చాలా పెద్ద బామ్మ. పెద్ద అయితే అయ్యాడు రా, నీకు మళ్ళీ మచ్చలు తోసలు లేవు. అమ్మా మేము చూడలేక చచ్చిపోతున్నామమ్మా. ఆ ఉంగరాలు ఏయో మార్పిచ్చి ఇంత లోపల వీడు పోతాడో ఏంటో. అవునమ్మా అవునమ్మా, మేము ఎలాగో ఈవెంట్ జరిపించడానికి వచ్చాం కాబట్టి ముందు ఆ కార్యక్రమం ఏదో జరిపించేద్దాం. ఆ రింగులు మార్చుకోండి ఇద్దరు. అదేంటి మేడం మేడం వాళ్ళు పెట్టిచ్చారు కానీ రింగ్ మర్చిపోయారు మేడం. ఉండండి, నేను ఇది ఎలాగో మేనేజ్ చేస్తాను. మేనేజ్ చూడండి, మనం ఎప్పుడు ఎంగేజ్మెంట్ ఈవెంట్సే కదా కండక్ట్ చేసాము. ఒక చేంజ్ కి ప్రీ ఎంగేజ్మెంట్ ఈవెంట్ కండక్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఏముంటది, ఇంకో ఈవెంట్ ఉంటది, చేద్దాం. ప్రీ ఎంగేజ్మెంట్ ఈవెంట్ మొదలు పెట్టాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది మా రాఘవ్ గారి ప్రీ ఎంగేజ్మెంట్ పార్టీ. సరే, ఇప్పుడు ఒక పావు గంటలో అయినా అరగంటలో అయినా రింగులు మార్చుకుంటారు కదా. అండ్ నెక్స్ట్ ఆబ్వియస్లీ పెళ్లి చేసుకుంటారు కదా. పెళ్లి జరగాలంటే మంచి ముహూర్తం చూసుకోవాలి కదా రాఘవ్ గారు, అప్పుడే కదా అన్ని బాగా జరుగుతాయి. అసలు ఎంగేజ్మెంటే కాలేదు కదా, అప్పుడే పెళ్లికి ముహూర్తాలు ఏంటి? అంటే జరుగుతుంది కదా మేడం, ఒక హాఫ్ అన్ అవర్ అయినా అవుతుంది కదా. రష్మి గారు ప్లీజ్ ఇతను అక్కడ పంపించమంటారా? ఇబ్బందిగా ఉంది. ఇతన్ని పంపేయనట్టు నా మరదల పక్క నేను కూర్చున్నా. అందుకే కొన్ని కరెక్ట్ ముహూర్తాల్లో జరిగితే ఇట్లాంటి ఇబ్బందులు అవ్వు. సో ఇవన్నీ మంచిగా జరగాలంటే మంచి ముహూర్తాలు చూసుకోవాలి కాబట్టి ఒక మంచి ముహూర్తం స్పెషలిస్ట్ రప్పించాం మేము. అవునా? మీకోసం. సో హ్యాపీ. సో అందుకే లెట్స్ వెల్కమ్ ముహూర్తం స్పెషలిస్ట్. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా, రంజనీ రాగంతో రఫాడేస్తా. ఒకసారి జాతకాలు చెప్తావా? సెలబ్రిటీలుగా నేను ఆ స్వామిని కాదురా. అరే ఓహో, దీనివల్ల త్వరగా విషయం బ్రదర్, మీకు షుగర్ ఉన్నట్టుంది. సరే, మీకు ఎంగేజ్మెంట్ మీకేనా? కాదండి. మరి ఎందుకు చెడి స్వామి ఒకసారి జాతకాలు చెప్తావా? ఫస్ట్ గురించి చెప్పను. నరేష్ గారికి పెళ్ళి అవుతుందా? పెళ్లి ఒకటే అవుతుంది. మరి పిల్లలు? మా బాబుకి ఏమైనా ఉందా? వెళ్ళి చూడు. రాంప్రసాద్ జాతకం దొరికితే చెప్పేస్తాను. ఏం దొరికితే? ఆయన జాతకం దొరికితే చెప్పేస్తానంటున్నా. నా గురించి చెప్పేస్తే నీ గురించి చెప్పేద్దాన్ని అడిగున్నా నేను. రష్మి గారికి పెళ్ళి అవుతుందా? ఆవిడ అవ్వైనా అవ్వదు. అసలు పెళ్ళే కాకపోతే అవ్వెట్ట అవ్వుద్ది? అసలు అన్నపూర్ణమ్మ గారు ఆ పేరు పెట్టింది నేను. అవునా? ఆవిడ పేరు అసలు పూర్ణ. ఆవిడకి అన్నన్న వాళ్ళ అమ్మన్న చాలా ఇష్టం. గురువు గారు మా అన్న మా అమ్మ ఇద్దరు నా పేరులో ఉండాలి. అన్న పూర్ణ, అమ్మ అన్నపూర్ణమ్మ. గురుగారు నాకు పెళ్లి ఎందుకు అవ్వట్లేదండి? నీ రాసి ఏంటి నాన్న? కన్యా రాశి. నీ రాశిలో కన్యలు ఉన్నారు కాబట్టి నీ జీవితంలో లేదు. ఏంట్రా ఇది? రండి, పెళ్లి కూతురు మీరేనా? అమ్మ పెళ్లి కూతురు రండమ్మా. పెళ్లి కూతురు ఈవిడ కాదు. పెళ్లి కూతురు అమ్మమ్మ కాదా? ఆగు అమ్మాయి. అమ్మాయా? ఈ విషయం మొత్తం తుక్కుడు తెస్తే తూవని వస్తారు. నా మీద ముస్తున్నావు నువ్వు. సార్ మేము లవ్ చేసుకున్నాం సార్. కూర్చో. పెళ్లి కూతురు గారు మీరు కూడా రండి, కూర్చోండి. ఒకసారి అబ్బాయి జాతకం చూసి ముహూర్తాలు పెడితే. ఏది బాబు ఆ జాతకం ఇటు? నీ పేరు రాఘవ, మీ నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు, మీ అమ్మగారి పేరు లక్ష్మి. మీకు మొన్నే ఒక 5 కేజీలు బియ్యం ఇచ్చారు, 1 లీటర్ కిరోసిన్. సార్ ఎంత కరెక్ట్ ఎలా చెప్తున్నారు సార్? ఇది రేషన్ కార్డు రా. వాడి కళ్ళు కనపడక అలా ఇచ్చి ఉంటాడు ముసలాడు కదా. ఇన్ని బొక్కలు ఉన్నాయేంట్రా? కాగితానికండి అది జాతకానికి వేసేసాడు. మార్చమంటారా? మాత్తా అవదు కానీ నేను మారుస్తానులే. అమ్మాయి నీ జాతకం అమ్మా. ఒకసారి దోషం ఏదైనా ఉందో చూడు. ఉందా లైట్ గా? అవునా? మరి ఎలా పోతుంది? సినిమా 10 సార్లు చూడు. ఈ 2 జాతకాలు కొంచెం మ్యాచ్ అవ్వట్లేదయ్యా. మరి ఇప్పుడు ఎట్లా గురువు గారు? నేను కలిపేస్తా కదా. అమ్మాయి అబ్బాయి జాతకం. ప్యానల్ పంచిన ప్రతి సబ్మిట్ చేయాలి, దాన్ని బట్టి పేమెంట్ ఉంటుంది మనకి. గురువు గారు ఒకసారి పత్రిక చదువుతారా? పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు. అది మందుమిత్రులు కాదు, బంధుమిత్రులు. నరేష్ వాళ్ళ నాన్న వస్తున్నాడా? వస్తుడు. ఆ డ్రింకేసి వస్తాడు కదా, Yes, yes. అందుకే మందుమిత్రులు అన్న. వరుడు అల్లు అర్జున్. ఆ వరుడు కాదు, పెళ్లి కార్డులో వరుడు.
వరుడు జగ్గయ్య రాఘవ్ గారికి, అది చిరంజీవి రాఘవ గారికి కదా. వీడు చిరంజీవి నాగార్జున పాకిస్తాన్ ఉన్నాడు. వీడు జగ్గయ్య, చిత్తూరు నాగయ్య, ఉమ్మడి గారు, రేలంగి నరసింహరావు గారు అలా ఉన్నాడు. రైడు ఆ క్యారీ బ్యాగులు చూడు, వెళ్ళినప్పుడు 2 పళ్ళు వేసుకెళ్తాను. ఆ క్యారీ బ్యాగులు చిలక లాస్ట్కి, అది చిలసో లాక్సకి. అది చిలకలాగా ఉందని దానికి చెప్పాను రా నేను. ఆహా గురుగారు, ఆ జాతకాలు కలవట్లేదు కదా. నేను అప్పటికే అన్నా వీడు మనకు కరెక్ట్ కాదని. అంకుల్ నాకంటే 5 సంవత్సరాలు పెద్ద. ఈ పర్ఫార్మెన్స్ సినిమాలో చేస్తే ఉండేవాడు నువ్వు. జాతకుడా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ పెళ్లి సంబంధం కుదరకూడదు. వాళ్ళిద్దరికి జాతకం బాగలేదని నువ్వు చెప్పాలి. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలి. ఏంటి ఈ జాతకుడు జంతువులు అనుకుంటున్నావు? నువ్వు చెప్పగలడానికి శాస్త్రాలని అవపాసనం పట్టేశాను. నీ మాట నింటా అనుకున్నావా? దివ్యమైన ముహూర్తం ఇంకో వారంలో ఉంది, నేను పెడతాను. ప్రసాద్ ప్లీజ్. ఈ పెళ్లి జరగడం మాకెవ్వరికి ఇష్టం లేదు. సో 2 సంవత్సరాల వరకు ముహూర్తాలు లేవని చెప్పు. నో నెవర్, అలా చెప్పండి ప్లీజ్ ప్రసాద్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. సునీ నన్ను క్షమించమ్మా, పేమెంట్ కోసం ఇలాంటివి చేస్తున్నాను, తప్పుగా అనుకో. సార్ గురుగారు గోల్డెన్ ముహూర్తాలు ఉన్నాయి చెప్పండి. అక్కడైతే నా బేబీ చెప్తున్నట్టు నన్ను నువ్వు చెప్తేనా? బేసిక్ నీ పెద్ద రౌడీ రా. అంటే ఇక్కడ నా బేబీ ఉంది కదా, అందుకని అడుగుతాను నేను. లేదు చెప్పను. పక్కకి రండి చెప్తాను. అసలు నేను కూడా పక్క తీసుకెళ్తాను. గోల్డెన్ ముహూర్తాలు ఉన్నాయి చెప్పండి. మర్యాద బోల్డ్ ఉన్నాయి చెప్పండి సార్. బోల్డ్ ఉన్నాయి చెప్పండి. చెప్తాను సార్, చెప్పండి. అక్కడ మా వల్ల అయితే కాదు. మీరు దయచేయండి. దయాకున్నాడు అక్కడే పక్కన ఉన్నాడు, వెళ్ళండి. శైలజ గారు స్కిట్ ఎలా అనిపించింది? నాకు ఈ రోజు నిజంగానే రష్మి గారు, ప్రసాద్ గారు రావడం చాలా 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 బాగా అనిపించింది. ప్రసాద్ గారు కీప్ అప్ ద సేమ్ గుడ్ వర్క్. ఆ ఎనర్జీ అలాగే మెయింటైన్ చేయండి. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఇందుజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. రింగ్ ఇవన్నీ వచ్చే ముందు, మా ప్రీ ఎంగేజ్మెంట్ ఈవెంట్ స్టార్ట్ చేసే ముందు, ఇంతకీ మీ లవ్ స్టోరీ విశేషాలు ఏంటో కొంచెం చెప్పండి. మీరు ఖుషి సినిమా చూసారా? అప్పటికి మీ పుట్టలేదేమో. అది కాదండి, చూసారా అని అడుగుతున్నాను నేను. అయినా ఆయన పుట్టారు కదా, అప్పుడే నాలో ప్రేమ కూడా పుట్టింది. నేను కాదు, అమ్మ ఎక్కడ ఉంది? ఓ సారీ, సిగ్గేస్తుంది నాకు. మాకు కూడా వేస్తుంది, కానీ ఏం చేస్తాం. ఇప్పుడు ఏంటి? ఓకే, ఖుషి సినిమా చూసాము, అప్పుడేమైంది? అంటే ఆ టైంలో నేను సినిమా చూసి బస్ స్టాప్ కి వచ్చానండి. సడన్ గా 10 రూపీస్ నోట్ కింద పడిపోయింది. అది తీసుకుందామని కింద కొంగున్నాను, అలా అని నడుము పట్టేసింది. హెల్ప్. అప్పుడు నేను ఇలా వచ్చి ఇలా లేపాను. అలా మా ప్రేమ మొదలైంది. నేను రాగారు, మీ ప్రేమకి మీ ఏజ్ ఎంత ప్లస్ అని చూసారా? నడు నొప్పి వచ్చింది, అమ్మాయి పడిపోయింది మీకు. ఏమండి మేడం గారు, రింగులు 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 అంటున్నారు కదా, రింగులు ఏదో పక్కన పెట్టి ఆ పిల్లని నాకు ఇచ్చి పెళ్లి చేయొచ్చుగా. 10 రూపాయలు తీ చూద్దాం. తీయలేదు. అలా కాదు సన్నీ గారు, మీ కళ్ళ కింద ఉన్న రింగులు తీయండి, ఈ రింగులు ఇచ్చి పెళ్లి చేస్తాం. ఇవ్వా ఆ పాట మీకు సెట్ అవుతుంది. ఎందుకు నవ్వుతున్నారు మీరు? ఇద్దరికి వేస్తాడు గర్వంగా అంటారు. అది ఇద్దరికి వేసారు బై మిస్టేక్. రష్మి కూడా చిన్న యాడ్ అవుద్ది కానీ. సరే, ఈ నడుము కథ పక్కకి పెట్టి ఎవరు ఎవరిని ఎలా ప్రపోజ్ చేస్తారు అది చెప్పండి. నేనే ప్రపోజ్ చేశాను. ఎలా? తను బస్ స్టాప్ లో కనబడగానే పూల షాప్ లో పువ్వు కొన్నా, ఇలా పువ్వు పట్టుకుని. ఓ, మీ నడుము వంగింది, పువ్వు వంగిందా? అసలు మీరు ఏ మాత్రం టెన్షన్ పడకండి, హ్యాపీగా వెళ్ళి అక్కడ కూర్చోండి, మీతంతా మేము చూసుకుంటాము. నేను బాగా ఈయన టెన్షన్ పడుతున్నాడు పెళ్లి ఎక్కడైపోద్దని. మీరైతే రింగ్ మీద ఫోకస్ పెట్టుకోండి, అది ఏదో రకంగా తెప్పించండి. చెప్పండి. ఓకే, మేము ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? వెళ్ళండి. ఆల్ రైట్, సో శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది మా రాఘవ్ గారు ప్రీ ఎంగేజ్మెంట్ పార్టీ. మరి ఎంగేజ్మెంట్ తర్వాత రాఘవ్ గారు, రష్మి రాఘవన్ చూసి అవతల పక్క అమ్మాయిల పేరెంట్స్ చాలా చిరాకు పడుతున్నారు. వాళ్ళు మూడ్ చేంజ్ చేయడం కోసం సరదాగా చిన్న ఏమైనా చేంజ్ చేయాలంటే కొంచెం మంచి మంచి పాటలు వేస్తే సూపర్. మీరేమంటున్నారు రాఘవ్ గారు? నాకు పాటలు అంటే చాలా ఇష్టం అండి. రాఘవ్ గారికి పాటలు చాలా ఇష్టం కాబట్టి స్పెషల్ గా మా రాఘవ్ గారి కోసం ఒక సింగింగ్ సెగ్మెంట్. సో లెట్స్ వెల్కమ్ శ్రీకృష్ణ గారు.
రామచంద్రుడి కన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేలు అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేలు అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లి కనిపించిన జాడ తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లి కనిపించిన జాడ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందమామ కిందికి చూడమ్మా ఈ నేల మీది నెల రాజును చూసి నువ్వెరబోవమ్మా వెన్నీలమ్మ వన్నీలు చాలమ్మా మా అన్నుల నిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా చెలి మనసే శివధనుసైనది తొలి చూపుల వశమైనది వలపు స్వయంవరమైనప్పుడు గెలువనిది ఏది ఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముని చిరయశమైనది శ్రీవారు ఆవరమిస్తే సిరులన్నీ నావి తొలి చుక్కవు నీవే చుక్కానివి నీవే తుదిదాకా నీవే మరు జన్మకు నీవే జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు తెల్లవారి వెలుగు రేఖల పచ్చ పచ్చి మట్టి బొమ్మల అల్లి బిల్లి గన్న పాల దురగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేదంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మల మా కోసం మళ్ళీ నాది పాడేనంట వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదినమ్మ వచ్చిందమ్మ నింగిల చుక్కల రమ్మ నట్టింట్లో నా నెలవంకాయిక నువ్వమ్మ తెల్లవారి వెలుగు రేఖల పచ్చ పచ్చి మట్టి బొమ్మల కళ్ళలు కిలకిలలు కొత్తగా చేరెను మాయద గూటికి వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి రాముడికి జానకి పెళ్లి కుదిరినది ఈ సందడికి విందులకి ఇల్లు మురిసినది గలగల కళకళలు కిలకిలలు కళ్ళకళ్ళలు కిలకిలలు కొత్తగా చేరెను మాయద గూటికి వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి రాముడికి జానకి పెళ్లి కుదిరినది ఈ సందడికి బిందులకి ఇల్లు మురిసినది ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకొని ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరకెరుగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం మా ఇళ్ళనేత మా విళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలి అక్షింతలేసి ఆశీర్వదించబడు పిలుపులైనవి గాలులే. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో అది నీకు పంపుకున్న అప్పుడే కలలో పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో ఒత్తిడి వనపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్న కలయో నిజమో కొలి ముద్దు జాబు రాసా చెలికే ఎప్పుడు శారద మందిల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలు రంగలిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో తొలి ముద్దు జాబు రాసా చెలికే ఎప్పుడో. బుగ్గ చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళి బొట్టు చేత బట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షితలు దేవుడు పంపిన దీవెనలు దివిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిశారు వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గురుతుల కానుకలు వెన్నట్టు ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో ఈ వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం పాడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం చేసేద్దాం ఆడేద్దాం పాడేద్దాం నవ్వేద్దాం. వెల్కమ్ శ్రీకృష్ణ గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. సరే, ఇవన్నీ గొడవలు జరుగుతుంటే గానీ మీరు పాడిన పాటల గురించి మా ఇంద్రజ గారు ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. మ్యామ్, ఎలా అనిపించింది? చల్లని చిరుగాలిలో పువ్వుల పరిమళంతో గంధపు సువాసన కూడా తగిలితే ఎంత గమ్మత్తుగా ఉంటుందో, అనుభూతి ఎంత మనసు నిండుగా ఉంటుందో అంతా బాగా అనిపించింది. నాకు చాలా సంతోషం, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి మీరు. అంత గొప్ప అమర గాయకులు ఎస్పీబీ గారే నేను శ్రీకృష్ణలో నన్ను చూసుకుంటున్నాను అని ఒక స్టేజ్ మీద చెప్పాక ఇంకా మనం చెప్పడానికి ప్రత్యేకించి ఏముంటుంది. చాలా సంతోషం శ్రీకృష్ణ గారు, మీరు ఇక్కడికి శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం, అది కూడా ఫస్ట్ టైం రావడం, అండ్ ఇంత బ్యూటిఫుల్ గా ఒక వేడుకలాగా ఒక పండగలాగా అన్ని పాటలు కూడా ఎంత మైమరచి విన్నామంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ నంబర్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ యూ. ఇద్దరు కలిసి సమాప్తం చెప్తున్నాము. నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. ఆల్ రైట్, సో శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది ప్రీ ఎంగేజ్మెంట్ పార్టీ కాబట్టి ఏంటి మీరేమో ఎంగేజ్మెంట్ అనే చాలా గుర్తు చేయకండి, రింగ్ ఇంకా రాలేదు. శ్రీదేవి అంటే స్పెషల్ కదా, ఏదైనా స్పెషల్ గా ప్లాన్ చేయండి. మీ ఎంగేజ్మెంట్ ఇంకాసేపు స్కిప్ అవ్వాలంటే ఒక మంచి స్కిప్పింగ్ తో కంబైన్ చేసిన ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ప్రిపేర్ చేశాం. స్కిప్పింగ్ తోనా? చూసా మా వాళ్ళ ఐడియా ఎలాగుంటాయి. బికాజ్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్పెషల్ కాబట్టి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మా ఆడియన్స్ కోసం అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసం. సో లెట్స్ వెల్కమ్ దెం. Okay, this is DSP. Come on, let's sing and dance and be happy. Shiva Shambho. Shiva Shambho. Shiva Shambho.
suno, one more time. Let's all dance and sing and rhyme. Suno, suno, సిద్ధాంతం ప్రతి నిమిషం మన ప్రియాలేస్తాం సరదా నదిలో మునగై మునగై లైఫే రాక్షరసం. నీకు నాకియా ఇక రేపు మాపు మాఫియా cappuccino coffee and Sophia. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. The first time, DSP, Baba Segal on the floor for the film called Jalsa. They call him the cool angry man, super Andhra Delsa. It's the time for the toll and the beat. Come on, karo Jalsa. Jalsa. Sari kama padani sa, are karo sara jalsa. Jalsa. Sani tapa magaresa, are karo sara jalsa. Jalsa. Delta, yapparigaina delta. Tsunami eduruga vaste elaga kanapadutundo. Delta, yapparigaina delta. Tufane talupulu tadite elaga vinapadutundo. తెలియకపోతే చూడరా బాబు, here's a human tsunami. తెలియాలనుకుంటే danger బాబు, you've got to believe me. ఏ సరిగమ పదనిసా, అరే కరో సర జల్సా. జల్సా. ఏ సని దబ మగరేసా, అరే కరో సర జల్సా. One more time. జల్సా. Yeah. Swing swing para para lay. Jalsa. Let's have fun in the sun. Jalsa. Swing swing para lady. Sugary baby, listen caress on the baby. Let's have fun in the sun. Butter your bun, let your ecstasy run. I entuntaado polo వాళ్ళని పిస్తే అమాంతము అలా అలా మౌంట్ ఎవరెస్ట్ అవుతాడు. ఫైట్ ఏం చేస్తాడో అని సరదా పడితే స్ట్రెచర్తనై సరాసరి వార్డుకి చేరుస్తాడు. అరే గట్టి పూస అనుకుని తుంచడానికి వస్తే కింద బార నమిలేస్తాడు. కింద పారేస్తాడు. మన వాడనుకుంటే చెలికాడవుతాడు. విమానమై భుజాలపై సవారు చేయిస్తాడు. వాడనుకుంటే పిలుకాడవుతాడు. ప్రమాదమై క్షణాలలో సేవలు పుట్టిస్తాడు. తెచ్చిపెట్టమంటే తోటలన్నీ తోలుకొస్తాడు. తమ భాషను వచ్చి చుట్టుకుంటే దానితోటే ముగలుగుతాడు. సరి కబో సరి సరి కబో సరి 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 కబో పదనిసా, అరే కరో సర జల్సా. జల్సా. సని తప మగరేసా, అరే కరో సర జల్సా. జల్సా. Bringing you prema. Tolika,
చేరిన వేళలో కాలమంతా నిలిచిపోయే నువ్వు చేసిన మాయలో అదృష్టం పట్టిందిలే నీ వల్లే నా లైఫ్కే ఆనందం తెలిసిందిలే ఈ రోజే నా గుండెకే ఉల్లే ఉల్లలే లల్లలాయి లాయి ఉల్లే ఉల్లలలాయి బేబీ मेरे दिल का टुकड़ा बेबी मोहब्बत का टुकड़ा बेबी गर्मी का ठंडा आ आ आ आ నచ్చిన ఫ్రెండా టూ లవ్ కా పండా So, ladies and gentlemen, presenting you boys from Bhimavaram, and they are known as Bhimavaram Skippers. Ma'am, over to you. 200% రష్మి గారు చెప్పిందైతే కరెక్ట్. హియర్ ఇస్ మై బౌ. వావ్ వావ్ వావ్, వాట్ a performance on the air boys. మీరు నేల మీద లేదు గాలిలో తేలుతున్నారు. నేనైతే క్లాప్ చేస్తున్నాను. క్లాప్ చేసిన చెయ్యి కిందకి దింపక ముందే మళ్ళీ క్లాప్ చేస్తున్నాను. వాట్ అన్ ఎనర్జీ, వాట్ అ కోఆర్డినేషన్, వాట్ అ లైఫ్ ఫార్మేషన్. సూపర్ బాయ్స్, యూ రాక్ రాక్ రాక్, కంప్లీట్లీ రాక్ ద స్టేజ్. భీమవరం స్కిప్పర్స్, మీ పర్ఫార్మెన్స్ అయితే అందరికీ నచ్చింది. అండ్ ఇంకా మరి కొత్త కాన్సెప్ట్స్ తో, మరి కొత్త ఫార్మేషన్స్ తో మీరు మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, థ్యాంక్ యూ. ఓకే ఫాస్ట్ గా మీ పేరు చెప్పేయండి. ఐఎమ్ సాయి మహేష్ వాకా. నేను సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. మై నేమ్ ఇస్ జైపాల్. నేను ఒక ఫోటోగ్రాఫర్గా చేస్తున్నాను. మై నేమ్ ఇస్ లక్ష్మణ్. నేను డఫ్ అండ్ డమ్ స్కూల్ టీటీడీ దేవస్థానం దాంట్లో పీఈటీగా చేస్తున్నాను. నా పేరు శివ అండి. నేను 2 స్కూల్స్లో వర్క్ చేస్తున్నాను. ఒకటి లోరల్ హై గ్లోబల్ స్కూల్ రాజమండ్రి, ఇంకోటి శ్రీప్రకాశ్ ఎనర్జీ స్కూల్ పెద్దాపురం. నా పేరు సత్య అండి. నేను సాఫ్ట్వేర్ చేస్తున్నాను హైదరాబాద్లో. నా పేరు తేజ మేడం. నెల్లూరులో పీఈటీ కింద చేస్తున్నా. మై నేమ్ ఇస్ యేసు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మ్యామ్, డిఎన్ఆర్ కాలేజ్లో. Once again, all the best for a very, very, very bright future. Keep skipping. Thank you guys. Thank you. మా వాళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే పిచ్చి. అయితే ఆలస్యం ఎందుకు, ఆ సెలబ్రేషన్ ఏంటో మొదలు పెడదాం. రాకి నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్నుకు తాకి లడ్కి 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 నా ఆంధ్ర లడ్కి దూసుకు వస్తున్నావే నువ్వు నా ఒళ్ళోకి వెళ్ళకు ఒళ్ళోకి ఒంటరిగా ఊరేగి వందల కొద్ది వందల రద్దీ ఎగబడదా పైకి సొంపుల సుడిలోకి దింపావే సారంగి కుక్కిరి బిక్కిరి అయిపోతున్నా నిండా రాముడికి రావా 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 రెక్కల గుర్రం ఎక్కి ఎత్తుకుపోవా నీతో చుక్క లోకంలోకి రావే 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 నువ్వా గుండెల్లోకి సరదా తీరుస్తాలే దిగవే రంగంలోకి రాకి 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 నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్నుకు తాకి. Let's do it, man. Move it, move it, move it.
ఇట్టాగే అరే ఇట్టాగే ఇట్టాగే రెచ్చిపోనా మరి ఇంద్రజ గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ మీకు? So before getting into the judgment, can we have the choreographer, please? Master, it is a mass, powerful triple dhamaka performance. Manoj Master, you rocked. You rocked the stage. And all three of them, superb energy, costume superb, and the presentation is very good, and choreography outstanding. Outstanding, Master. Super performance. ఐ థింక్ ఆలస్యం ఎందుకు వచ్చిందా? ఐ థింక్ ఆలస్యం ఎందుకు? ఇంకా మొదలు పెడదాం సెలబ్రేషన్స్ ని. అక్కడ అత్తయ్య మామయ్య కూడా ఫైనల్ గా హ్యాపీగా పెళ్లి కొడుకుని ఎక్సెప్ట్ చేసుకున్నారు కాబట్టి ఇంకా అస్సలు నో మోర్ వెయిటింగ్, కేక్ కట్ చేద్దాము. ఇంద్రజ గారు ప్లీజ్ జాయిన్ us on the stage. ముందు మనం అర్జెంట్ గా కేక్ కట్ చేసేద్దాం. Okay, okay. రింగ్ తీయండి. తీద్దాం. ఒప్పుకోక మేము కూడా మిమ్మల్ని అల్లుడిగా ఒప్పుకున్నాము. రింగు ఏమైంది? రింగ్ ఉందా లేదా? ముందు తెచ్చాను కానీ మరి ఏది? ఎక్కడో మిస్ అయిపోయింది. మిస్సెస్ ని చేసుకోవాల్సింది మిస్ చేసుకున్నావా? బొంగులో రింగ్ నే కాపాడుకోలేకపోయావు, నన్నేం కాపాడుకుంటావు? అలా కాదు మామగారు, అయ్యో అలా కాదు. ఏయ్! మేడం ఆ రింగ్ ఏదో నా దగ్గర ఉంది మేడం. చూసారా, మీకోసం ఎప్పటి నుంచో మీ మేనమామ రింగ్ తో తిరుగుతున్నారండి. ఫస్ట్ కేక్ కట్ చేద్దాం, తర్వాత రింగ్. సో మొత్తానికి శ్రీదేవి డ్రామా కంపెనీ అయితే ఒక మంచి ప్రీ ఎంగేజ్మెంట్ పార్టీ చేసింది. చలో రెడీ 3 2 1 గో. రండి రండి. నెక్స్ట్ వీక్ కలుద్దాం. మధ్యలో చెక్కి బాబా. హ్యావ్ ఎ హ్యాపీ సండే.